నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఒకరోజు రాత్రి ఏం జరిగిందంటే, నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని లాస్ట్ బస్సులో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి బయలుదేరతాడు. అలా కొంతసేపటి తర్వాత వాళ్ళ ఊరిలో దిగి నడుచుకుంటూ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మమ్మతో అలా కాసేపు మాట్లాడుకొని అన్నం తినేసి అటు ఇటు తిరుగుతూ బోర్ కొట్టి, అమ్మమ్మ నాకు బోర్ కొడుతుంది, ఏదైనా కథలుంటే చెప్తావా అని వాళ్ళమ్మమ్మని ఇలా అడుగుతాడు. వాళ్ళమ్మమ్మ కాసేపు ఆలోచించుకొని, కథలంటే నువ్వు వచ్చే దారిలో ఒక పాతబడ్డ ఇంటిని చూసావా? అక్కడ ఒక రోజు రాత్రి ఏం జరిగిందో ఇప్పుడు నీకు చెప్తా, విను. నాన్న, ఒకరోజు ఏమైందంటే, ఒక పెద్దాయన తన పొలం పనులు చూసుకొని ఇంటికి వస్తూ ఉండగా ఆ దారిలో ఉన్న ఆ పాడుబడ్డ ఇంటి నుంచి విపరీతమైన ఏడుపు శబ్దాలు రావడంతో వాటిని విని ఆ పెద్దాయన పట్టించుకోకుండా అలా ముందుకు వస్తూ ఉంటే, ఇంతలో తనని ఒక అబ్బాయి ఫోన్ మాట్లాడుతూ దాటడం గమనించి, హే బాబు ఆగు, హే బాబు ఒక్క నిమిషం అని చెప్పినా వినకుండా ఆ పాడుబడ్డ ఇంటి దగ్గరికి ఆ అబ్బాయి ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోయాడు. అవునా, ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు అమ్మమ్మ? తను ఎవరో కాదు, నీ చిన్నప్పటి ఫ్రెండ్ ఉన్నాడే, రాకేష్. ఆ, రాకేషా? ఇంతకీ రాకేష్కి ఏమైందమ్మమ్మా? అలా కాసేపు రాకేష్ ఫోన్ మాట్లాడడం అయిపోయిన తర్వాత, ఎవరి పెద్దాయన ఇందాక నన్నెందుకు ఆగు అన్నాడు అని ఆలోచిస్తూ ఉండగా, ఇంతలోకి అక్కడికి స్వప్న వచ్చి, హే రాకేష్, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు అని అడగడంతో, ఏం లేదు స్వప్న, ఫోన్ మాట్లాడుతూ ఇలా వచ్చాను. ఇందాక ఒక పెద్దాయన కనపడి ఒక్క నిమిషం అని ఎందుకు అన్నాడో అని ఆలోచిస్తూ ఉన్నా స్వప్న. ఓ, ఆ పెద్దాయన నీకు కూడా కనిపించాడా? ఇలాగే ఊర్లో కొంతమందికి కనపడుతున్నాడు అని ఊర్లో అందరూ అంటుంటే నేను కూడా విన్నా. తను చనిపోయి 10 రోజులు అవుతుంది. ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. అవునమ్మమ్మా, రాకేష్ని ఆ పెద్దాయన ఒక్క నిమిషం ఆగు అని ఎందుకన్నాడు? స్వప్న ఇంత రాత్రిపూట ఆ పాడుబడ్డ ఇంటి దగ్గరికి ఎందుకు వెళ్ళింది? అలా స్వప్న చెప్పిన తర్వాత రాకేష్ భయపడి, స్వప్న ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అని అనడంతో అలా కొంత దూరం వెళ్ళిన ఆ పెద్దాయన ఆలోచించి, అరే రాకేష్కి ఏమవుతుందో అని వెనక్కి తిరిగి రావడంతో, ఇంతలో రాకేష్ ఎవరితోనో మాట్లాడుతుండడం గమనించడం చూసి, ఏ రాకేష్, ఏంటి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ఇక్కడ ఎవరూ లేరు కదా అని అంటే, ఆ పెద్దాయన, వద్దు తాత, నన్నేం చేయొద్దు తాత, తాత నన్నే. ఏ రాకేష్, నేను వీరయ్య తాతయ్యని, ఎందుకు అలా భయపడుతున్నావు అంటే, నువ్వు చనిపోయి 10 రోజులు అయిందంట కదా, అందుకని. అలాగని నీకెవరు చెప్పారు? స్వప్న చెప్పింది. అరే పిచ్చోడా, చనిపోయిందే స్వప్నారా. ఈరోజు 10 రోజులు అవుతుందా తను చనిపోయి. ఇలాగే ప్రతి ఒక్కరికి కనపడి ఆ పాడుపడ్డ ఇంటి దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయి చంపేయాలని చూస్తుందరా. అవునా, ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోదాం పదా. రాకేష్ని ఆ పెద్దాయన అక్కడి నుంచి ఇంటి దగ్గర వదిలిపెట్టేసి తను కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. అమ్మమ్మ, ఇంతకీ వీరయ్య అంటే? అవును, ఆ రోజు రాకేష్ని కాపాడింది ఎవరో కాదు, నీ ఎదురుగా కూర్చున్నాడే నీ తాతయ్య. ఇది ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరిన నిజంగా జరిగిన కథ. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మీ ఊర్లో ఏదైనా జరుగుంటే నాకు కామెంట్లో మెసేజ్ పెట్టండి. బాయ్.